బబూత సిద్ధ్ అనే రాజుకి పీవన సర్పం గురించి వినగానే కోపం పుడుతుంది. అప్పుడు బబూత సిద్ధ్ మహారాజ్ చేతిలో కర్ర పట్టుకొని ఆ చెట్టు ఉన్న ప్రదేశానికి బయలుదేరుతాడు. అది చూసి ఆ రాజు యొక్క మిత్రులు తనని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ రాజుకి ఆపలేక ఆ మిత్రులు విఫలమవుతారు. ఆ రాజు చెట్టు దగ్గరకు వెళ్లి పీవన పాముని బయటికి రమ్మని గట్టిగా పిలుస్తాడు. కాసేపు తర్వాత ఆ చెట్టులో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అదేంటంటే, ఓ యాత్రికుడా, నీ దారిన నువ్వు వెళ్ళిపో. నేను నీకు ఎలాంటి హాని కలిగించలేదు. మరి నువ్వు నన్ను ఎందుకు అంత కోపంతో బయటికి రమ్మని పిలుస్తున్నావు? దానికి బబూత సిద్ధ మహారాజ్ అంటాడు, నీ వల్ల ఇక్కడ ఉన్న స్థానికులందరూ ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. అందుకే నువ్వు ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో అని ఆదేశిస్తాడు. ఆ పీవన పాము మానవ రూపంలోకి వచ్చి, నేను ఇలా చేయలేను అని ఆ రాజధానికి బబూత సిద్ధుడు నిజమేంటో స్పష్టంగా చెప్పమని ఆ పాముతో అంటాడు. అప్పుడు మనిషి రూపంలో ఉన్న పీవన పాము, ఇప్పటికీ దాదాపు 600 ఏళ్ల నేను నా గురువు ప్రయాణిస్తుండగా మాకు దారిలో దాహం వేసింది. అలా ఈ ప్రదేశానికి వచ్చి నీళ్లు తాగేమో. అలా మా గురువు గారికి ఈ చోటు విశ్రాంతి కోసం అనుకూలంగా అనిపించింది. అలా ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ చెట్టు కింద కొన్ని రోజులు నివసిద్దాం అని అనుకున్నాం అని మనిషి రూపంలో ఉన్న ఆ పీవన పాము ఆ బబూత సిద్ధరాజుతో చెప్తాడు.